పద్మ, ఇక్కడ కూడా నాటకం ఆడొద్దు. నువ్వు నన్ను మోసం చేయగలవు, కానీ నీ ఆత్మను మోసం చేసుకోలేవు. ఈ త్యాగం వల్ల నువ్వు సాధించేదేమిటి? రూపం నేను పెళ్లి చేసుకోవడం, అంతేగా? అదే జరిగితే నేను సుఖపడలేను, ఆమెను సుఖపెట్టలేను. నువ్వు నన్ను ప్రేమించావు, నీ మనసులో నేనున్నాను, అది నా మనసుకు తెలుసు. లేదు, నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు. మా అయ్యగారిని పెళ్లి చేసుకోమని మా వాళ్ళంటే నువ్వేమన్నావు? అంత అదృష్టం లేదన్నావు. అంటే దాని అర్థం ఏమిటి? రూపకిచ్చిన మాట కోసం నీ మనసును చంపుకుంటున్నావు. చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నీ మనసులో నేను లేనని చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీ గుండెల్లోంచి వచ్చే ఆ కన్నీళ్లే సాక్ష్యం. అందుకే వెంటనే ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. ఈ పెళ్లికి రూపే గనక అడ్డైతే ఆ అడ్డు లేకుండా ఇప్పుడే చేస్తాను. ఎంత నైత్యానికి ఒడిగట్టావురా! నా కడుపున పుట్టి నా కళ్ళెదురుగానే ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసే సాహసానికి ఒడిగట్టావా? ఒరేయ్, ఇంతకంటే నీ చేతులతో నా గొంతులను చంపేయరా, చంపేయి. నేనేం చేశాను? ఏం చేశావా? సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా? ఒక అమాయకురాలి జీవితాన్ని నిలువున కూల్చి పారేశావు కదరా. అంతేగా నేను చేసింది. కానీ మీరు నన్ను కన్న తల్లి, ఆయన ఒక ఆడపిల్లకు తండ్రి, ఆమె ఆ బిడ్డకు తల్లి. మీరంతా వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో గొప్ప. ఒక దిక్కులేని ఆడపిల్ల మీ ఇంటికొచ్చి తెగిన గాలిపటంలా తిరుగుతున్న మీ కొడుకుని మనిషిని చేస్తే మీరంతా ఏం చేశారు? రాక్షసుల్లా ప్రవర్తించారు. కానీ నేను భర్తలా ప్రవర్తించాను. అవును, పరాయివాడిలా ప్రవర్తిస్తే చెరిచినట్టు, తాళి కట్టబోయేవాడు ప్రవర్తిస్తే సొంతం చేసుకున్నట్టు. రేపే పద్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. క్షమించు పద్మ, నువ్వెంత సంస్కారవంతురాలు నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించలేదు అని భగవంతుడి మీద ప్రమాణం కూడా చేయగలవు, కానీ నీ అంతరాత్మ మీద ప్రమాణం చేయలేవు. కారణం, నువ్వు నన్ను ప్రేమించావు. వీళ్ళ కోసం, ఈ రాబందుల కోసం నీ ప్రేమను త్యాగం చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ రాక్షసత్వంతో నన్ను స్వాధీనం చేసుకోవచ్చు, కానీ నన్ను సొంతం చేసుకోలేవు. నీ డబ్బు మదంతో నా మెళ్ళలో తాళి కట్టొచ్చు, కానీ నా మనసుతో కాపురం చేయలేవు. అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోను. ఆడదాని జీవితానికి ఏది ముఖ్యమో అదే పోగొట్టుకున్నాను. ఆడదానిగా బ్రతకలేకపోవచ్చు, కానీ మనిషిగా బ్రతకగలను. పద్మ, ఒక్క నిమిషం. నన్ను కాదని వెళ్ళిపోతున్నావు అంటే నేను చేసింది రాక్షస కృత్యం అని చెప్పి పెడుతున్నావు. తరతరాలుగా ఈ ఊరికో చరిత్ర ఉంది. ఒక ఆడదాని మీద చేయి వేసినా, ఒక ఆడదాని జీవితం ధ్వంసం చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. రాజైనా, మంత్రి అయినా, సేవకుడైనా, మరెవరైనా ఆ శిక్షకు బాధ్యులే. అందుకే నేను చేసిన నేరానికి దోషిగా రేపు 10 మంది పెద్దల సమక్షంలో కచేరీలో నిలబడతాను.
అంతవరకు నువ్వు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఫిర్యాదు చేస్తేనే కదా నువ్వు దోషిగా నిలబడేది. ఫిర్యాదే చేయనప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది, శిక్ష ఎలా పడుతుంది? అవతలి వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు తనకు తానుగా ఫిర్యాదు చేసుకోవడం మనిషి సంస్కారం. నేనే ఫిర్యాదు చేసుకుంటాను. తీర్పు ఇచ్చే వరకు నిన్ను గ్రామ పులిమేరలు కూడా దాటనివ్వను. ఏమ్మా, రాజేంద్ర బాబు ఆవేశంలో తొందరపడి